శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతాం. మనం ఎప్పుడు కూడా ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా దుమ్ము దులిపేస్తారన్నట్టుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకు అంటే 5 గ్రహాలు పంచమ స్థానంలో ఉండడమే కారణం. చెప్దాం. ముఖ్యంగా మీ రాశి వారికి ఎప్పుడు యాక్టివ్గా, చలాకీగా, తెలివిగా, అదృష్టవంతులుగా, జ్ఞాపశక్తి కలిగి ఉంటారు. కానీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడమే మీ కారణం. సరి అయిన ఫుడ్ తినకుండా, కొన్ని మంచి ఫుడ్ తినకుండా, మామూలుగా మనకి ఇష్టం లేని కొన్ని ఫుడ్ తినడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఫుడ్ గురించి పక్కన పెడదామండి. ముందర మన జరిగే గుడ్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ అంటే మంచి విషయాలు, సంపదలు పెరుగుతాయి, అదృష్టం పెరుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది, యాంకరింగ్ వృత్తిలో రాణిస్తారు. అంతేకాకుండా శుక్రుడు కూడా బాగున్నాడు కదా, కుజుడు కూడా బాగున్నాడు, భూములు కొనుక్కుంటారు, వాహన ప్రాప్తి కలుగుతుంది. మీకు ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావం కూడా తల్లిగారి యొక్క ఆశీర్వచనాలు, దీవెనలు, అదృష్టము, ఆరోగ్యం బాగుంటాయి. ఆవిడకి మీరు వాహన సౌఖ్యం ఉంది, గృహ సౌఖ్యం ఉంది. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పనుల్లో కూడా విజయం సాధిస్తారు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడతారు. కష్టపడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ. కానీ పంచమ స్థానంలో రాహుతో ఉన్నాడని చెప్పారు కదా, పంచమ స్థానంలో కోణస్థానంలో రవి రాహులు ఉన్నారు కాబట్టి ఉన్నతమైన పదవులు పొందుతారు. రవి రాహులు కనుక పంచమ స్థానంలో ఉంటే ఉన్నతమైన పదవులు పొందుతారు. అలాగే సంతానం కలుగుతారు, మగ సంతానం కలిగే అద్భుతం కలుగుతారు. కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సిజరీన్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది. 23rd నుంచి తర్వాత నుంచి సర్జరీని ఆపరేషన్ చేసి మీకు తీస్తారు. కొంతమందికి ఉంటాయి అది, డెలివరీ సంబంధించిన వాళ్ళకి. అంతేకాకుండా రాజయోగ ప్రాప్తిని ఉంటామండి. పంచమ స్థానంలో ఈ కాంబినేషన్స్ ఉన్నాయంటే స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు, ప్రజాదరణ ఉంటుంది. అలాగే కళారంగంలో సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకు కానీ, లేకపోతే
యాక్టర్ లేకపోతే కాదు, వాళ్ళతో పాటు డైరెక్టర్స్ అంటారు చూసారా, వాళ్ళకి మ్యూజిక్ వాడించే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మ్యూజిక్ వాయించే వాళ్ళతో చెప్పినట్టుగానే మ్యూజిక్ వాయించే వాళ్ళకి, యాక్టర్స్కి, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో పదవులు ఆశించే వారికి శుభాలు కరగబోతున్నాయన్న సందేహం లేదు. పుత్రిక సంతానం కలుగుతారండి. మీకు తెలివితేటలు, అధికమైన తెలివితేటలు ఎక్కువ, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. మంచి అద్భుతం. పంచమ స్థానం చాలా గ్రేట్. అలాగే 6వ భావంలో రవి, శనీశ్వరుడు. సో మీకు గ్రహాల యొక్క ప్రభావం చాలా బాగుందండి. కానీ కాలసర్పదోషంలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. 6వ భావంలో శని వల్ల మేనమామలు బాగుండము, కోర్టు సంబంధించిన విషయాలు గెలవడము, అలాగే విదేశ ప్రాప్తి ఉండడము, విదేశాల్లో రాణించడము, ఉన్నతమైన విద్య రాణించడము, వేదశాస్త్ర పండితులకి అద్భుతంగా ఉండడము, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అద్భుతమైన పదవులు రావడము బాగుంటుంది. లాభస్థానంలో ఉన్న కేతు కూడా చాలు కదండి. లాభస్థానంలో కేతు, పంచమంలో 5 గ్రహాలు, 6వ భావంలో కేతు శని, అలాగే 9వ భావంలో గురుడు, అన్ని గ్రహాలు మీరు ఫేవరబుల్గా పెట్టేసుకున్నారు. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. కాలసర్పదోషం ఉన్నారు కాబట్టి మీరు రావుకేతులు పూజ చేయించుకోండి. అలాగే శివరాత్రి పూట, అంటే 15వ తారీఖు శివరాత్రి వస్తుంది ఫిబ్రవరి, ఖచ్చితంగా మంచి యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి శివుణ్ణి పూజించడం వల్ల. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఎంఏ ఆస్ట్రాలజీ, CMA కూడా చేశాను నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో, అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి, క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు రావట్లేదనో, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ, మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన, ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు, తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్గా 12 రాసుల వారు, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాల్సింటే పరిహారాలు ఏంటి మనం తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా అంటే, జనరల్గా ఈ దోషాలు అనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాటక రాశికి, అంటే శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషము, ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరుడు వలన ఏం పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి. సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాట ఇచ్చాడు. సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను శనిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి కానీ సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు, అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి, వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నారు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహ కూటమి ఒకటి.
అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏమిటి? అంటే కొన్ని కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం, అటువంటి వాటి వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు, ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి.